హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఇక్కడ చూడగానే సంధ్య ఏదో రెసిపీ షేర్ చేస్తుంది అని అనుకుంటున్నారు కదా, మీరు అక్కడ మరి రెసిపీలో కాలేసినట్టు. ఎందుకంటే నేను రెసిపీ చేయట్లేదు ఇక్కడ, అంటే రెసిపీ షూట్ చేయలేదు మొత్తం, బట్ నేను ఏం కుక్ చేస్తున్నానో మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు ఒక స్పెషల్ డిష్ చేయబోతున్నాను, విచ్ ఈస్ మేథీ పన్నీర్ కర్రీ అనమాట. మేథీ పన్నీర్ చమన్ అంటాం చూడండి, అట్లా. అంటే జనరల్గా అది గ్రేట్ చేసి కూడా వేస్తారు పన్నీర్. మామూలుగా మనం పన్నీర్ కర్రీ ఎలా చేసుకుంటామో దానిలో కొంచెం మేథీ యాడ్ చేస్తే ఆబ్వియస్లీ కొంచెం గ్రీన్స్ యాడ్ చేసినట్టు ఉంటుంది, హెల్దీ కూడా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పన్నీర్ మేథీ కాంబినేషన్ బాగుంటుంది. జనరల్గా ఎక్కువ మనం పాలక్ పన్నీరే ఎక్కువ చేస్తూ ఉంటాం కదా, బట్ అలా కాకుండా నార్మల్ మనం పన్నీర్ బటర్ మసాలా చేసుకున్నా లేకపోతే పన్నీర్ మటర్ చేసుకున్నా సరే దాంట్లో కొంచెం మేథీ వేస్ట్ చేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుద్ది అనమాట. సో అందుకని ఇక్కడ మేథీ ముందు వేపేస్తున్నాను. కొంచెం ఇది వేగిపోయిన తర్వాత మనం గ్రేవీ రెడీ చేసుకుంటాం కదండి, లైక్ ఆనియన్స్, టొమాటో, కాజు అండ్ హోల్ గరం మసాలా దినుసులు, వాటన్నిటిని పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటాం కదా పన్నీర్ కర్రీకి. అది యాడ్ చేసుకొని నార్మల్గా ఇంకా పన్నీర్ కర్రీ ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవడమే. ఈ మేథీ వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కూడా వస్తుంది. సో ఇందుకే నేను ఈ స్పెషల్ కర్రీ ఎందుకు చేస్తున్నా అంటే, యాక్చువల్లీ ఇది నేను ఈవినింగ్ చేస్తున్నానండి. జనరల్గా పన్నీర్ కర్రీ ఎక్కువ చేసేది నేను ఈవినింగ్సే ఎక్కువ చేస్తాను అనమాట, చపాతీలోకి బాగుంటుంది అని. సో ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే, మా ఇంటికి మా వదిన వాళ్ళు రాబోతున్నారన్నమాట. సో మా ఒక వదిన వాళ్ళు ఇక్కడే షామీర్పేటలో ఉంటారు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా షేర్ చేసా. వాళ్ళు వస్తూ ఉంటారు, మేము అక్కడికి వెళ్తూ ఉంటాము. కాకపోతే నేను అక్కడ ఏమి షూట్ చేయను అనమాట, ఎందుకంటే మా ఇన్లాస్ ఎవరికి కూడా వీడియోస్లో కనిపించడం అంత ఇష్టం లేదు, వాళ్ళు అంత కంఫర్టబుల్ కాదు. సో అందుకని నేను కూడా వాళ్ళని ఫోర్స్ చేయను. అందుకే ఎప్పుడు వెళ్ళినా అక్కడ పెద్దగా ఎక్కువ షూట్ చేయను, జస్ట్ గ్లిమ్స్ లాగా ఎప్పుడైనా షూట్ చేస్తా, లేదా వాళ్ళు ఇక్కడికి వచ్చినా అసలు ఎప్పుడూ షూట్ చేయను అనమాట. కానీ మేము వస్తూ ఉంటాము, వాళ్ళు వస్తుంటారు, మేము వెళ్తూ ఉంటాము, అలా మేము కలుస్తూనే ఉంటాము. సో ఈరోజు ఏంటంటే ఒక రోజంతా ఉండడానికి అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారన్నమాట. సో ముందు రోజు ఈవినింగే వస్తున్నారు, ఎందుకంటే పిల్లలకు కూడా హాలిడేస్, కొంచెం వాళ్ళు కూడా మంచిగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని. అండ్ దట్టు మా సాకేత్ సౌమిత్ అండ్ మా ఆడబడుచు కూతురు ఒకటే ఏజ్ అనమాట. సో అందుకని వాళ్ళు అసలు ఫుల్ ఇక మామూలుగా రోజు కూడా ఫోన్లో కాల్స్, చాటింగ్లు ఇవే నడుస్తూ ఉంటాయి. అలాగే ఒకరోజు మంచిగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళు అని చెప్పి ఒకరోజు ఉండేలాగా వస్తున్నారన్నమాట. అందుకని ఆల్రెడీ పొద్దున్న చేసిన కర్రీస్ ఉన్నాయి, బట్ స్టిల్ పిల్లలు పన్నీర్ కర్రీ అంటే ఎక్కువ ఇష్టంగా తింటారు కదా అని చెప్పి పన్నీర్ కర్రీ చేసి అందరి కోసం పుల్కాలు చేశాను. నేను చేసే పుల్కాలు అంటే కూడా అందరు ఇష్టంగా తింటారన్నమాట. సో అందుకని అందరి కోసం పుల్కాలు చేశాను. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు ఎక్సైటింగ్గా ఎదురు చూసేది ఏంటంటే, అందరూ కలిసి హాల్లో పడుకోవాలి అని చెప్పి మూవీ చూడాలి రాత్రి. అంటే మా ఇంట్లో నైట్ టైం మూవీస్ లాంటివి ఎక్కువ చూడము, చాలా త్వరగా లైట్స్ ఆఫ్ చేస్తాం. స్కూల్స్ అవి ఉన్నప్పుడైతే 9 o'clock కల్లా లైట్స్ ఆఫ్ అయిపోతాయి. బట్ కొంచెం హాలిడేస్ కాబట్టి ఇప్పుడంతా మొన్నంతా ఐపీఎల్ జరిగింది, ఇట్లా ఆ మ్యాచ్లు చూస్తూ అలా కొంచెం లేట్ చేశారు. బట్ పిల్లలకి ఏంటంటే వాళ్ళ కజిన్స్తో అందరితో కలిసి లేట్ నైట్ వరకు సినిమాలు చూసుకుంటూ అందరూ కలిసి హాల్లో పడుకోవడం లాంటివి చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట. సో అందుకని ఇక్కడ హాల్లో సెటప్ వేస్తున్నారు. పెద్దవాళ్ళు అందరూనేమో త్వరగా పడుకోవాలి అనే అనుకుంటారు కదా, బట్ వీళ్ళందరూ నన్ను పట్టుకుంటారన్నమాట. నన్ను పట్టుకొని నేనంటే ఓకే సరే అంటాను అని చెప్పి నన్ను పట్టుకొని మమ్మీ చూస్తూ ఉంటుంది. సో మమ్మీ ఉంటుంది మాకు తోడుగా, మీరు అందరూ పడుకోండి అని అందరినీ పంపించేస్తూ ఉంటారు. సో అలా వీళ్ళు ఇక్కడ ముగ్గురు ఇక్కడ పడుకుంటారని సెటప్ చేసుకుంటున్నారు. సరే మనం కూడా చూద్దామని నేను కూడా వాళ్ళతో ఓకే అన్నా అనమాట. అందుకని ఇక్కడ మూవీ ప్లాన్ అనమాట ఇక్కడ. అండ్ ఈ మూవీకి చూడడం కోసం గాను మూవీ మధ్యలో ఇంటర్వెల్ ఇలాంటివి ఉంటాయి కదండి. సో వీళ్ళు అంతా షాప్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా తెచ్చుకున్నారు. అండ్ ఆ మూవీ కూడా మామూలు మూవీలు చూడడం ఇష్టం ఉండదు, మళ్ళీ హారర్ మూవీసే చూడాలి, అది కూడా అర్ధరాత్రి పూట చూడాలి. ఇదిగోండి ఇప్పుడు టైం అయితే నైట్ 10:15 అవుతుంది. ఇంకా ఇప్పుడు మూవీ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ వీళ్ళకి కావాల్సినవి అయ్యి తెచ్చుకున్నారు కదా షాప్కి వెళ్ళి. తినడం స్టార్ట్ చేద్దామా అంటే లేదు మధ్యలో ఇంటర్వెల్లోనే తినాలి అని చెప్పి అవన్నీ దగ్గర పెట్టుకొని కూర్చొని ఈ మూవీ అయితే స్టార్ట్ చేశారు. ఇది ఏదో గోస్ట్ బస్టర్ అని మూవీ, యాక్చువల్గా అంత హారర్ లేదు ఏమీ లేదు, బట్ ఏదో వాళ్ళు ఫస్ట్ అలా పేరు చూసి ఇదేదో హారర్ మూవీ నేను అనుకొని స్టార్ట్ చేశాము. ఎలాగో స్టార్ట్ చేశాం కదా అని చెప్పి ఇంకా ఎండ్ చేశాను తప్ప అంత హారర్గా అయితే మూవీలో ఏం లేదు. అండ్ ఇదిగోండి ఇంటర్వెల్లో తినడానికి మొత్తం స్నాక్స్ అనమాట ఇవి. ఇంకా వాళ్ళకి ఏమీ నేను నో చెప్పలేదు, ఎక్సెప్ట్ కూల్ డ్రింక్స్ ఏమైనా తెచ్చుకోండి అని అన్నాను. సో వాళ్ళు ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు, క్రీమ్ బిస్కెట్లు, చిప్స్ ప్యాకెట్లు ఇట్లాంటి ఏవేవో తెచ్చుకున్నారన్నమాట. మళ్ళీ ఇప్పుడే తినడానికి మళ్ళీ మధ్యలో లేవడం ఎందుకని కవర్ తెచ్చుకొని ఇక్కడ దగ్గర పెట్టుకున్నారు ఇంటర్వెల్లో తినడానికి అని.
ఇంక మొత్తానికి అన్నీ సెట్ చేసుకొని మూవీ అయితే స్టార్ట్ చేసాం. వీళ్ళు ముగ్గురేమో ఇదిగోండి ఇలాగా కింద పడుకున్నారు మూవీ చూసుకుంటూ, నేనేమో పక్కనే సోఫాలో పడుకున్నాను అనమాట. మళ్ళీ ఆ మూవీ కూడా ఎలా అంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి చీకట్లో చూడాలన్నమాట. అలాగా అన్నీ సెటప్ చేసుకున్నారు. మనం కూడా మన చిన్నప్పుడు కజిన్స్ అందరం కలిస్తే అందరూ కలిసి ఒక దగ్గర పడుకొని అందరూ ఒకటే కబుర్లు చెప్పుకొని, అంటే మన చిన్నప్పుడు అంత టీవీలు మూవీస్ అంత ఉండేవి కాదు కాబట్టి ఇలా మిడ్ నైట్ వరకు టీవీలు చూడకపోయినా అందరం కలిసి ఆటలాడుకోవడం, ఏమైనా గేమ్స్ అండ్ అలాగే కబుర్లు చెప్పుకోవడం లాంటివి చేస్తూ ఉండేవాళ్ళం కదా. సో అలాగే ఈ పిల్లలకు కూడా అలాంటి మెమరీస్ ఉండాలి అని చెప్పి వాళ్ళ కజిన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా వాళ్ళకి ఏదంటే అది అన్నట్టు వదిలేస్తా అనమాట. సో మొత్తానికి మూవీ అంతా ఫినిష్ చేశాము. మూవీ అయ్యేసరికి ఇంకా 12:15 అయిందనమాట అప్పటికి టైము. మధ్యలో ఇంటర్వెల్ బ్రేక్ అని అన్నీ తిని ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుందాము అని చెప్పి బంద్ చేసి పడుకున్నాము. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఇక్కడ బొబ్బర్లు నానబెడుతున్నానండి. అంటే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనమాట. మరి అందరూ ఉన్నప్పుడు కొంచెం స్పెషల్ రెసిపీస్ అయితే చేస్తాం కదా. సో బ్రేక్ఫాస్ట్కి స్పెషల్ అనగానే గారెలు వడలు లాంటివి చాలా స్పెషల్గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ దట్టు బొబ్బరి గారెలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ కూడాను. అండ్ ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ మనం రెగ్యులర్గా చేసుకునేది కాదు కాబట్టి స్పెషల్ డిష్ లానే ఉంటుంది. అందుకని నైట్ ఇంకా బొబ్బర్లు నానేసి పడుకుంటున్నాను అనమాట. మనకు బొబ్బర్లు ఎక్కువసేపు ఏం నానక్కర్లేదు, ఒక 5 hours నాన్నా సరిపోతుంది అనిపిస్తుంది. సో ఇక్కడ మొత్తం నైట్ 12:30 అయింది కదా, ఇంక అప్పుడే నానబెట్టేసి పడుకున్నాను నేను కూడా. కట్ చేస్తే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. బొబ్బర్లు అయితే మంచిగా నానిపోయినాయి. సో బొబ్బరి గారెలు వేద్దాము అని అనుకున్నా. అండ్ అలాగే దీనిలోకి జనరల్గా మేము చట్నీలు లాంటివి ఎక్కువ చేసుకుంటాం, బట్ స్పెషల్గా ఉండాలి కదా అని చెప్పి చికెన్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ బొబ్బరి గారెలు ప్లస్ చికెన్ మంచి కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్గా మేము బ్రేక్ఫాస్ట్లో నాన్ వెజ్ తీసుకోవడం అంటే ఎగ్స్ తప్ప ఇలా చికెన్ మటన్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవడం చాలా చాలా తక్కువ. ఎక్కువ చట్నీలు రోటి పచ్చళ్ళు లాంటివి ఎక్కువ చేసుకుంటూ ఉంటాము. బట్ చెప్పాను కదండి స్పెషల్ ఉండాలి కదా, అందుకని చికెన్ చేస్తున్నాను. అండ్ బొబ్బరి గార్లిక్ కూడా మంచిగా రుబ్బేసుకున్నాను. యాక్చువల్గా రుబ్బేటప్పుడే కొంతమంది ఆనియన్ అది కూడా మిక్స్ చేసేస్తారు, బట్ నేను రుబ్బేటప్పుడు ఆనియన్ వేయను. అలా రుబ్బేటప్పుడే వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ ఇట్లా మనం రుబ్బుకునేది కూడా మొత్తం పేస్ట్ లాగా చేసేయకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేట్టు, ఇట్లా బరకగా ఉండేట్టు, జస్ట్ ఏంటంటే మనం ఇలా బైండ్ చేసినప్పుడు అది గారెల్లాగా బైండ్ అవుతుందా లేదా అన్నది మాత్రమే చూసుకుంటా అనమాట. అలాగా చేసుకుంటా, మరీ మెత్తటి పేస్ట్ లాగా చేసేయను. ఇంకా దాంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర అంతా యాడ్ చేసుకొని మంచిగా గారెల్లాగా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తాయి. ఈ బొబ్బర్ల ప్లేస్లో అంటే కొన్ని మనకి బ్రౌన్ కలర్లో ఉంటాయి కదండి, అలసందలు అలా కూడా అంటాం కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. బట్ కంపేర్ టు ద బ్రౌన్ వన్స్ ఈ వైట్ వన్స్ బ్లాక్ ఐ బీన్స్ అంటాం కదా, వీటితో ఇంకా బాగా వస్తుంది అని అంటారు. సో అందుకని పైగా ఇది పొట్టుతో ఉన్న హోల్ గ్రెయిన్ కదండి, సో ఆబ్వియస్లీ హెల్దీ కూడాను. సో ట్రై చేయాలనుకుంటే ఈసారి గారెలు వేసుకునేటప్పుడు బొబ్బరి గారెలు వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇవి మనకి బయట కూడా ఎక్కువ దొరకవండి బొబ్బరి గారెలు లాంటివి. మనకు మేదువడ, మసాలా వడ ఇలాంటివి దొరుకుతాయి కానీ, అండ్ బయట వాటిల్లో కొంచెం సోడా కూడా యాడ్ చేస్తారు. మనం అస్సలు సోడా యాడ్ చేసుకోకుండా చేసుకోవాలి. సో నేను ఏ గారెలు వేసినా సరే అందులో మాత్రం అస్సలు సోడా లాంటివి ఏమీ యాడ్ చేయను. అండ్ ఇక్కడ ఆల్రెడీ గిన్నెలో పెట్టేసి వేస్తూ ఉంటే నేను ఆయిల్లో వేస్తుంటే మా వదిన అన్నీ వేయించి తీస్తూ ఉందన్నమాట. ఇంకా మేమిద్దరం అలా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరం కలిసి కుక్ చేసుకుంటూ ఉన్నాం. జనరల్గా ఇలా గారెలు వేసేటప్పుడు నేను మా వారు కలిసి చేసుకుంటూ ఉంటాం అనమాట. ఆయన నేను కబుర్లు ఆడుకుంటూ నేను ఇలా ఆయిల్లో వేస్తుంటే మా వారు తీస్తూ ఉంటారు. బట్ ఈ వదిన వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే నేను వదిన మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా చేస్తాం. అందుకని మా వారి ప్లేస్ మా వదిన తీసుకుందనమాట. నేను వేస్తుంటే వదిన వేయించి తీస్తూ ఉంది. అండ్ ఇదిగోండి చికెన్ కర్రీ కూడా అయిపోయింది. మనం జనరల్గా ఇలాగ ఏదైనా కంపెనీ ఉండి కబుర్లు ఆడుకుంటూ చేస్తున్నప్పుడు ఎంత పని చేసినా అసలు పని చేసినట్లు అనిపించదు, చాలా త్వరగా అయిపోయింది అన్నట్లుగా అనిపిస్తుంది కదా. సేమ్ అలాగే అయిందనమాట. మొత్తం కబుర్లు ఆడుకుంటూ ఇంకా పిల్లలు అయితే త్వరగా లేవలేదులేండి, ఇంకా మేము కూడా లేపలేదనమాట. సో కొన్ని అయితే చేసేసా ముందు మావయ్య గారికి, మా అన్నయ్యకి, వదినికి, మా వారికి, మేము పెద్దవాళ్ళం బేసిక్గా పెద్దవాళ్ళం ముందు తినేద్దాము అన్నట్లుగా ముందు ఒక హాఫ్ చేసేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నా. సూపర్గా వచ్చిందండి చికెన్ కర్రీ అండ్ బొబ్బరి గారెలు, చాలా చాలా టేస్టీగా వచ్చింది. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. కట్ చేస్తే అంటే ఆనియన్స్ని కట్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి మళ్ళీ వంటలు స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఆబ్వియస్లీ అందరూ ఉన్నప్పుడు మనకు వంటలు ఎక్కువ చేస్తూ ఉంటాం కదా, రకరకాల రెసిపీస్. సో అందుకని మా వారు కీమా తీసుకొచ్చారు. సో ఒక స్టవ్ పైన కీమా వేద్దాము. అండ్ నేనేమో ప్రాన్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ఊరు నుంచి తెచ్చుకుంటాం కదా ప్రాన్స్, ఇక్కడ దొరికే ప్రాన్స్కి ఊరు నుంచి తెచ్చుకున్న ప్రాన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఐస్లో వెయ్యిని పచ్చి రొయ్యలు తీసుకొచ్చి వాటిని రెడీ చేసి ఆయిల్ ఇచ్చి తెచ్చుకుంటాను కదా, సో చాలా టేస్ట్లో చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట.
సో మొత్తానికి అది చేస్తున్నా. మా వారేమో ఇక్కడ పుదీనా ఒలుస్తున్నారు, ఎందుకంటే కీమా కర్రీ, బగారా రైస్ ఇవన్నీ చేద్దాం అనుకున్నా కదా, దానిలోకి పుదీనా ఒలుస్తున్నారు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆనియన్ ఏం చేస్తూ ఇక్కడేమో కొంచెం లివర్ ఫ్రై చేయడానికి లివర్ కూడా తీసుకొచ్చారన్నమాట. సో లివర్ ఫ్రై విడిగా, కీమా విడిగా అలా తీసుకున్నాము. ఇవి ఇవాల్టి వంటలు అన్నమాట చేయబోతున్నాయి. ఇంకా ఫస్ట్ అయితే ప్రాన్ కర్రీ అయిపోయింది. ప్రాన్ కర్రీ చాలా త్వరగా కుక్ చేసేయచ్చు కదండి, ఆల్రెడీ మసాలా అంతా కూడా రెడీగా ఉంది కాబట్టి జస్ట్ కొత్తిమీర చల్లేసి దాన్ని గార్నిష్ చేసి ఇంకా మూత పెట్టి ఫినిష్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కీమా వండే డ్యూటీ ఏమో మా వారు తీసుకున్నారన్నమాట. సో అందుకని కీమా రెసిపీ ఆయనదే. సరే మీరు ఏం వండుకుంటారో వండుకోండి అని చెప్పాను, నా కర్రీ అయితే అయిపోయింది అని చెప్పి. ఫస్ట్ మటన్ విజిల్ వచ్చేస్తుంది, అదే కీమా విజిల్ వచ్చేస్తుంది. అక్కడ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసా, ఇక్కడేమో బెల్లం పాకం పడుతున్నాను, ఇక్కడేమో పరవాడడానికి. అండ్ ఇక్కడ ప్రాన్ కర్రీ అయిపోయింది, ఇక్కడ పప్పు చారు అయిపోయింది. ఎలా చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ పప్పు చారు అయిపోయింది, ఇక్కడ ప్రాన్ కర్రీ అయిపోయింది, పరవాణం అవుతోంది, కీమా అవుతోంది, రైస్ అవుతుంది. ఇంక ఇదంతా చూసారా, చెత్తయో చెదారియో ఇదంతా క్లీన్ చేసుకోవాలి మనం. ఇదంతా క్లీన్ చేసుకుంటే అప్పటికి అయినట్టు. సరే ఇక్కడ పాకం అయితే బెల్లం కరిగిపోయింది, దీన్ని ఇందులో వేసేద్దాం. ఇంకా రకరకాల వంటలు అన్నీ చేశాను కదండి, మరి ఏదైనా ఒక స్వీట్ రెసిపీ కూడా ఉంటే బాగుంటుంది, అట్లీస్ట్ 3 o'clock అలా తినడానికి అన్నట్టుగా అనుకున్నా. బట్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయ్యేది అంటే నాకు పరవాణమే అనిపించింది, ఎందుకంటే పరవాణం తిని కూడా చాన్నాళ్ళు అయిన ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. సరే అని పరవాణం చేసా. మేము వాడేది బ్రౌన్ రైస్ కదండి, సో బ్రౌన్ రైస్తోనే పరవాణం చేసా. మంచిగా జీడిపప్పులు అవన్నీ వేసి నేతిలో. నాకు ఎందుకో కిస్మిస్ నచ్చదు పరవాణంలో, అందుకని కిస్మిస్ వేయను, వేస్తే ఓన్లీ జీడిపప్పులే వేస్తాను. అండ్ షుగర్ వేయకుండా బెల్లం వేసాను అనమాట. బెల్లాన్ని మనం పాకం పట్టి వేస్తే పాలు అవి విరగకుండా ఉంటాయి. యాక్చువల్లీ పొయ్యి మీద ఉన్నప్పుడే వేయకూడదు, ఆఫ్ చేసేసిన తర్వాత మనం బెల్లం పాకం వేసుకుంటే విరగకుండా వస్తుంది అనమాట. అండ్ పాకం పడితే మోస్ట్లీ విరగదు, డైరెక్ట్గా బెల్లం వేస్తేనే విరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని అంటారు. అందుకని కొంచెం బెల్లం పాకం పట్టేసి దాన్ని ఇందులో కలిపి మిక్స్ చేస్తాను. గుమ్మగుమ్మలాడే టేస్ట్ తోటి, స్మెల్ తోటి చాలా బాగా వచ్చింది. ఇంకా వంటలన్నీ ఫినిష్ చేసుకొని మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటే కానీ అప్పుడు కానీ ఊపిరి ఆడినట్టు అనిపించదు. లేకపోతే అన్ని సామాన్లు చెత్త చెదారం థింగ్స్ ఉంటే అలా క్లట్టర్గా ఉంటే బ్రెయిన్ కూడా సరిగా పనిచేయనట్టు అనిపిస్తుంది నాకు. మొత్తానికి అంతా క్లీన్ చేసుకున్నా. అండ్ టైం అయితే ఇప్పటికి 12:10 అయింది. అనుకున్నట్టుగానే ఆ టైంలోపే అన్నీ ఫినిష్ చేసుకోవాలనుకుంటాను అనమాట, ఎందుకంటే మొత్తం అంతా కిచెన్లోనే టైం అయిపోతే టైం స్పెండ్ చేసినట్టు ఉండదు వాళ్ళతోటి. అందుకని మొత్తం ఫినిష్ చేసుకొని నీట్ చేసుకొని ఇంకా లంచ్ చేసుకున్నాం 1 o'clock కల్లా. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత అందరం కలిసి గేమ్ స్టార్ట్ చేసాం అనమాట. అందరం కలిసి ఆడుకునేది అంటే హౌజీ బాగుంటుంది కదండి, ఇంకా హౌజీ స్టార్ట్ చేసాం. నా దగ్గర ఆల్రెడీ హౌజీ టికెట్స్ ఉన్నాయి. ఇంకా ఆన్లైన్లో మొబైల్లో టికెట్ అదే నెంబర్ జనరేటర్ పెట్టేసుకొని హౌజీ ఆడుతున్నాం అనమాట. అండ్ అది కూడా డబ్బులు పెట్టుకొని, అంటే టికెట్స్ మనం ఇంత ప్రైస్ అని ఫిక్స్ చేసుకొని టికెట్స్ కొనుక్కొని ఆడతాం కదా, అలా ఆడితేనే మజా అనిపిస్తుంది. వచ్చిన డబ్బులతో మళ్ళీ ఈ లైన్కి ఇంత, ఈ హౌజీకి ఇంత అని మళ్ళీ దాన్ని ప్లాన్ చేసుకోవడము, అలాగా మజా అనిపిస్తుంది డబ్బులు ఉంటేనే. సో డబ్బులు పెట్టి మరి ఇక్కడ హౌజీ ఆడుతున్నాము. ఇంకా పిల్లలేమో ఇక్కడ కూర్చుంటే నెంబర్ వస్తుంది, అక్కడ కూర్చుంటే రావట్లేదు అని అనుకుంటూ వాళ్ళ గోల వాళ్ళదే అనమాట. ఇంకా మావయ్య గారు కూడా ఆడారు, మావయ్య గారు, అన్నయ్య, వదిన, పిల్లలు, మేము, మా వారు, ఇంకా అందరం ఆడామన్నమాట. నేనేమో ఇంకా నెంబర్స్ తీసి నేను చెప్తూ ఉన్నాను. నేను కూడా ఆడానులేండి, కాకపోతే మోస్ట్లీ మనది బేసిక్గానే పెద్ద గొంతు కదా, అందుకని మైక్ చిన్నప్పుడే మింగేసాం కాబట్టి ఎప్పుడు నెంబర్లు చదవాలి లేకపోతే ఏమన్నా చెప్పాలి అన్నా సరే నేనే చేస్తుంటాను. సో ఇక్కడ మంచిగా కూర్చొని ఒక 4-5 గేమ్లు అయితే ఆడుకున్నాము. పిల్లలు అందరూ గెలిచేంత వరకు ఆడుతూనే ఉన్నాం అనమాట. అందరూ ఏదో ఒక రౌండ్లో అయితే గెలవాలి, అందరికీ ఏదో ఒక రౌండ్లో డబ్బులు రావాలి అన్నట్లుగా అలా అందరూ గెలిచేంత వరకు ఆడి ఇంకా పెద్దవాళ్ళందరూ కొద్దిసేపు పడుకుంటామని అన్నారు. ఇంకా లంచ్ చేశాక మావయ్య గారు కొద్దిసేపు పడుకుంటారన్నమాట. సో అలాగా అన్నయ్యకి ఏదో వర్క్ ఉందని, ఏదో కాల్ మాట్లాడాలని అన్నయ్య. సో అలా పెద్దవాళ్ళంతా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు కదండి. ఇంకా నేను, మా వదిన నెక్స్ట్ చేసిన పని ఏంటంటే చలో షాపింగ్కి వెళ్దాం అని చెప్పి షాపింగ్కి వెళ్ళిపోయాము. జనరల్గా నాకు వదిన కొంటూ ఉంటుంది, నేను వదిన కోసం కొంటూ ఉంటాను. కాకపోతే ఏదైనా చూసి ఇది వదినకి బాగుంటుంది, ఇలా వేసుకుంటుంది అని అనిపించి కొంటాను. అండ్ అలాగే వదిన కూడా అలాగే తెస్తూ ఉంటుంది అన్నమాట. సంధ్యకి అయితే ఇది బాగుంటుంది అన్నట్లుగా తెస్తూ ఉంటుంది. బట్ మేమిద్దరం కలిసి వెళ్ళి షాపింగ్ చేసేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు టైం ఉండబట్టి ఇంకా వెంటనే వదిన వెళ్దామని చెప్పి పిల్లలందరిని ఇంట్లో వదిలేసి నేను వదిన మాత్రం షాపింగ్కి వచ్చేసాము. అండ్ షాప్లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కార్డ్ సెట్స్ కదండి. సో రకరకాల కార్డ్ సెట్స్ ఉన్నాయన్నమాట. ఇలాగ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఇట్లాంటివన్నీ వదిన
వేసుకోదు, ప్రాపర్ చుడిదార్లే వేసుకుంటుంది వదిన విత్ దుపట్టా ఉన్నాయి. సో అలాంటివే సెలెక్ట్ చేసుకున్నాము. కొన్ని వాటికి ఇలా చున్నీ సెట్స్ లాంటివి రాకపోతే మిక్స్ అండ్ మ్యాచ్లా చేసుకున్నాం అనమాట. మనకు ప్యాంట్స్ కూడా విడిగా దొరుకుతాయి, దుపట్టాస్ కూడా విడిగా దొరుకుతాయి కాబట్టి అలా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసి కొన్ని డ్రెస్సులు అయితే సెలెక్ట్ చేసుకున్నది. అండ్ అన్నీ ట్రై చేసి చూసి ఏ అయితే బాగున్నాయి ఏంటి అవన్నీ చూసుకొని మొత్తానికి కొన్ని పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే తీసుకుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా వదిన్ని తీసుకుని వెళ్ళి తనకు నచ్చినవి కొనివ్వాలి అని చెప్పి. సో ఫైనల్గా ఈరోజు తనకు నచ్చిన డ్రెస్సులన్నీ కొనిచ్చా. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. సో మంచిగా అందరం కలిసి టైం స్పెండ్ చేసి పిల్లలు అందరం మంచిగా స్పెండ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఇంకా టీలు అవన్నీ తాగిన తర్వాత వదిన వాళ్ళు ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నారు. మొత్తానికి అందరం కలిసి మంచిగా టైం స్పెండ్ చేశాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.